రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగం అంటే ఒక దేశానికి మూల చట్టం. అంటే దేశం ఎలా నడవాలి, ప్రభుత్వం ఎలా పనిచేయాలి, ప్రజల హక్కులు, బాధ్యతలు ఏమిటి, అన్నింటినీ వివరించే గ్రంథం. భారత రాజ్యాంగం మన దేశానికి దిక్సూచిలాంటిది. ఇది మన దేశాన్ని ఏకత, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే 4 మూలసూత్రాలపై నిలబెడుతుంది. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారు నేతృత్వంలో రచించారు. అది ప్రపంచంలోనే పొడవైన మరియు అత్యంత సమగ్ర రాజ్యాంగం. ఇందులో 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 1950 జనవరి 26న ఇది అమలులోకి వచ్చింది. అదే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. రాజ్యాంగం మనకు చెబుతుంది, ప్రజలే శక్తి అని, ప్రభుత్వం ప్రజల సేవకురాలు మాత్రమే అని, ప్రతి పౌరుడూ చట్టం ముందు సమానం, మరియు ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, న్యాయం హామీ ఇవ్వబడింది. అందుకే రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు, మన దేశ ఆత్మ, మన హక్కుల రక్షకుడు. దానిని చదవడం, అర్థం చేసుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత. ఇలాంటి మరిన్ని విద్యాపరమైన వీడియోల కోసం జాబ్ సఫల్ని ఫాలో అవ్వండి. జై హింద్.